ప్రపంచ టాప్ 2% సైంటిస్టుల జాబితాలో భారత్ నుంచి 3,372 మంది చోటు దక్కించుకున్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గత 7 ఏళ్లుగా ఈ జాబితాను విడుదల చేస్తుంది. 2025 జాబితాని తాజాగా ప్రచురించింది. శాస్త్రవేత్తలు, ఆచార్యులు ప్రచురించినటువంటి పరిశోధనా పత్రాలను ఇతరులు చదివి తమ పరిశోధనలో వాటిని ఎన్నిసార్లు ప్రస్తావించారు అనే బేస్ చేసుకుని ఎంపిక చేస్తారంట. ప్రధానంగా 22 రంగాలు, 174 ఉపరంగాలకు 2 రకాల జాబితాను విడుదల చేశారు. అలాగే దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నిర్వహించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వివరాలను 2025 సెప్టెంబర్ 22న విడుదల చేస్తుంది. కాగ్ రిపోర్ట్ అనేది విడుదల చేస్తుంది ఆర్థిక స్థితిగతులపైన. అందులో మనకేం తెలిసిందంటే తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ మిగులేమో తెలంగాణనేమో రెవెన్యూ మిగుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో రెవెన్యూ లోట్లో ఉంది. అంటే రెవెన్యూ లోటు బడ్జెట్లో ఆంధ్ర ఉంది.